పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామాన్య కాలం 19వ ఆదివారం వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము దివ్యవచనములు 28 నుంచి 33 వరకు. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వస్తుండెను. కాని ఆ పెనుగాలికి భయపడెను, నీటిలో మునిగిపోవచ్చు. ప్రభూ, నన్ను రక్షింపుము అని కేకలయ్యసాగెను. వెంటనే ప్రభు చెయ్యి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతటా వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలో ఉన్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడు అని పలికి ఆయనని ఆరాధించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన జీవితంలో కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకదు. నేను ఎంత ప్రార్థిస్తున్నాను, అయినా ఎందుకు ఈ కష్టం? నేనెవరికి అన్యాయం చేయలేదు, అయినా ఎందుకు ఈ కన్నీళ్ళు? దేవుడు నిజంగా నాతో ఉంటే నా జీవితంలో ఈ తుఫానులేంటి, ఈ కష్టములేంటి? ఇలాంటి ప్రశ్నలు అడగని మనిషి ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు ప్రియులారా. కొన్నిసార్లు దేవుడు చాలా దూరంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ప్రార్థిస్తున్నాం కానీ సమాధానం లేదు, ఏడుస్తున్నాం కానీ ఓదార్పు లేదు, పోరాడుతున్నాం కానీ విజయం కనిపించటం లేదు. అలాంటి సమయంలో మన హృదయం ఏమంటుంది? ప్రభువా, నీవెక్కడున్నావు అని చెప్పి మనందరం కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మనకు గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుడు ఎప్పుడు దూరంగా ఉండడు, కానీ మనము ఆయనను గుర్తించలేని విధంగా పనిచేస్తాడు. ఈరోజు ఈ సామాన్య కాలం 19వ ఆదివారం నాడు 3 పఠనాలు కూడా ఇదే సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి. నేటి మొదటి పఠనములో ఏలియా ప్రవక్త దేవుణ్ణి గొప్ప శక్తి ప్రదర్శనలో, అద్భుతాల్లో వెతికాడు. కానీ దేవుని మెల్లని స్వరములో ప్రభు ప్రత్యక్షమయ్యాడు. 2వ పట్టణములో వింటాం, పౌలు గారు తన ప్రజల కోసం కన్నీరు కారుస్తున్నాడు, వారి రక్షణ కోసం పోరాడుతూ ఉన్నాడు. ఇక సువార్త పట్టణంలో వింటూ ఉన్నాం, తుఫానులో చిక్కుకున్నటువంటి శిష్యుల దగ్గరకు క్రీస్తు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వచ్చి వారి విశ్వాసాన్ని బలపరిచిన విషయాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో కూడా చెబుతున్నాడు, నీవు నన్ను చూడకపోయినా నేను నిన్ను విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ఈనాడు మనం ధ్యానించబోయే అంశం. ఒకసారంట ఒక చిన్న అమ్మాయి తన తల్లితో కలిసి ఆసుపత్రిలో ఉంది, అనారోగ్యంతో బాధపడుతూ. ఆమెకు పెద్ద ఆపరేషన్ ఒకటి చెయ్యాలి. ఆ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లే ముందు ఆ చిన్నారి తన తల్లిని అడిగిందంట, అమ్మా, నువ్వు నాతో వస్తావా అని చెప్పి. ఆ తల్లి కన్నీళ్లు దాచుకుంటూ చెప్పిన మాట ఏంటంటే, లోపలికి నేను రాలేను బంగారం, కానీ డాక్టర్ గారు నీతో ఉంటాడు అని చెప్పిందంట. అప్పుడు ఆ చిన్నారి నవ్వుతూ ఏమని చెప్పిందంటే, అమ్మా, డాక్టర్ గారు చేతిని నేను పట్టుకోకపోయినా చూడకపోయినా ఆయన చెయ్యి నన్ను విడిచిపెట్టదని నాకు తెలుసు అని ఆ చిన్న బిడ్డ తన తల్లికి సమాధానం చెప్పిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా అలాగే ఉంటుంది. కొన్నిసార్లు దేవుణ్ణి మన కళ్ళతో చూడలేం, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ మన జీవితాన్ని, మన చేతిని విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్నారి డాక్టర్ గారిని చూడలేదు, కానీ అతనిపై నమ్మకం పెట్టుకుంది, అందుకే భయపడలేదు. ఈరోజు వినేటువంటి వాక్యం కూడా మనందరినీ కూడా అదే విశ్వాసానికి పిలుస్తుంది. అందుకే ఈరోజు ఆ విశ్వాసంతో ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నా విశ్వాస జీవితంలో నా చూపు సమస్యల మీద ఉంటుందా, లేక
ఆ సమస్త కంటే గొప్పవాడైనటువంటి యేసయ్య మీద నా దృష్టి ఉంటుందా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని నేటి పఠనాలని ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాటి మొదటి పఠనములో ప్రభు గొప్ప శబ్దములో కాదు, తుఫానులో కాదు, భూకంపములో కాదు, నిశ్శబ్దముతో మాట్లాడుతానని తన యొక్క స్వభావాన్ని మనకి ప్రభు ఈనాటి మొదటి పఠనం 1వ రాజుల గ్రంథములో 19వ అధ్యాయములో ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రభు అతనితో, నీవు కొండ మీదకి ఎక్కిపోయి అక్కడ నా ముందట నిలవబడుము అని చెప్పెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. తర్వాత భూకంపము కలిగెను. అయినను ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరము వినగానే ఏలియా తన అంగీ అంచుతో మొక్కమును కప్పుకొని వెలుపలకు పోయి కొండబొరియ అంచున నిలుచుండెను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రభువు ఒక స్వరము, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా ఎంతో గొప్ప ప్రవక్త. కానీ ఒక దశలో అతను భయపడ్డాడు, నిరాశపడ్డాడు, ఒంటరిగా మారిపోయాడు. అతను అనుకున్నాడు, ఇప్పుడైనా దేవుడు ఒక అద్భుతం చేసి నన్ను రక్షిస్తాడు అని చెప్పి. కానీ దేవుడు తను ఊహించని విధంగా రాలేదు. గాలి వచ్చింది, భూకంపం వచ్చింది, అగ్ని వచ్చింది, అయినా దేవుడు వాటిలో లేడు. చివరికి ఒక మృదువైన ఒక మెల్లని స్వరముతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలాసార్లు దేవుడు పెద్ద అద్భుతాల్లోనే పనిచేస్తాడనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఎక్కువగా నిశ్శబ్దములో పనిచేస్తాడు. మన మనసాక్షి ద్వారా, దేవుని వాక్యం ద్వారా, ప్రార్థనలో, దివ్య బలిలో, మన హృదయములో ఆ ప్రభు నెమ్మదిగా మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఆ స్వరాన్ని వినేటువంటి సమయం మనం కేటాయిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. కీర్తన గ్రంథము 46వ కీర్తనలో 10వ వాక్యములో ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీరు నిశ్చలముగా ఉండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి, యుద్ధములు మానండి అని చెప్పి ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యములో దేవుడు మనల్ని ముందుగా నిశ్చలంగా ఉండమని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆందోళనలో ఉన్న మనసు దేవుని స్వరాన్ని వినలేదు. భయంతో ఉన్న హృదయం ఆయన సన్నిధిని గుర్తించలేదు. నిశ్శబ్ద ప్రార్థనలో, ఆరాధనలో దేవుడు మన జీవితానికి దిశ, మార్గాన్ని చూపిస్తాడు. యోహాను శుభవార్తలో 10వ అధ్యాయములో 27వ వాక్యములో ప్రవటన మాట చదువుకుంటూ ఉంటాం. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెకు తన కాపరి స్వరం తెలుసు. అలాగే ప్రతిరోజు దేవునితో జీవించే వ్యక్తికి, విశ్వాసికి ఆయన పిలుపుని గుర్తించగలుగుతాడు. లోకములో ఎన్నో స్వరాలతో మనల్ని ఆకర్షిస్తుంది. కానీ దేవుని స్వరం ఎప్పుడు కూడా ప్రేమ వైపు, సత్యం వైపు, ధైర్యం వైపు, పవిత్రత వైపు నడిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను దేవుణ్ణి కేవలం అద్భుతాల్లోనే వెతుకుతున్నానా, లేక ప్రతిరోజు ప్రార్థనలో, దివ్య పూజా బలిలో ఆయన మృదువైన స్వరాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నానా అని ఒకసారి ప్రశ్నించుకుందాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పఠనములో ఏలియా ప్రవక్త దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ స్వరం అతనికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. కానీ దేవుని స్వరం విన్న వ్యక్తి తన కొరకు మాత్రమే జీవించడు. ఇతరుల రక్షణ కోసం కూడా తన హృదయాన్ని అర్పిస్తాడు. అలాంటి హృదయమే ఈరోజు 2వ పఠనములో అపోస్తుడైనటువంటి పునీత పౌలు గారిలో మనకు కనిపిస్తూ ఉంది. ఈనాటి 2వ పఠనములో దేవుని హృదయం కలిగిన వాడు ఇతరుల యొక్క రక్షణ కోసం కన్నీరు కారుస్తాడని చెప్పి మనకి పౌలు గారు ద్వారా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. రోమాపత్రికలో 9వ అధ్యాయము 2వ వాక్యం చదువుకుంటే,
నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మయందు నా అంతరాత్మ నాకు సాక్ష్యము ఇస్తున్నది అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మొదటి పట్టణంలో ఏలియా ప్రవక్త గారు తన బాధలో దేవుని స్వరాన్ని విన్నాడు. అవునా? ఆ స్వరం అతనికి ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండవ పట్టణంలో రోమాపత్రికలో మరొక గొప్ప దేవుని సేవకుణ్ణి చూస్తూ ఉన్నాం. అతడే అపోస్తలుడైన పౌలు గారు. కానీ ఇక్కడ పౌలు గారు తన బాధ గురించి ఏడవటం లేదు, తన కష్టం గురించి ఏడవటం లేదు, తన అనారోగ్యం గురించి కానీ, తన జైలు జీవితం గురించి కానీ, తన హింసను గురించి కానీ ఆయన ఇక్కడ మాట్లాడలేదు. మరి ఏమిటి ఆయన కన్నీటికి, వేదనకి, బాధకి కారణం? ఒకటే, నా ప్రజలు దేవునికి దూరం అవుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఉద్యోగం కోసం ఏడుస్తున్నారు, డబ్బు కోసం బాధపడుతున్నారు, ఇల్లు కోసం కంగారు పడుతున్నారు. కానీ ఎంతమంది తమ కుటుంబ సభ్యుల ఆత్మ రక్షణ కోసం కన్నీరు కారుస్తున్నారు? ఎంతమంది? నా కుమారుడు దేవునికి దూరం అవుతున్నాడు, నా కుమార్తె ప్రార్థన మానేసింది, నా భర్త ప్రార్థనకి రావటం లేదు అని దేవుని ముందు ఎంతమంది ఏడుస్తున్నారండి? పౌలు గారి హృదయం క్రీస్తు హృదయంలా మారింది. అందుకే ఇతరుల రక్షణ కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథములో 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేనెవడైనా దుర్మార్గుడు చచ్చును అని చెప్పి తిననుకొనుము, నీవతని హెచ్చరించి అతడు తన దుష్టత్వము విడనాడి మరలా బ్రతికినట్లు చెయ్యునందున అతడు పాపిగానే చనిపోయిను అనుకొనుము. అప్పుడు అతని మరణమునకు నీవు కూడా బాధ్యుడవగుదువు అని వాక్కు సెలవిస్తుంది. ఈ వాక్యం మనకు చెప్పే సత్యం ఏమిటి? అలాగే గొప్ప కర్తవ్యాన్ని, మన బాధ్యతని కూడా ఈ వాక్యం గుర్తు చేస్తుంది. ఎందుకంటే ప్రియులారా, క్రైస్తవుడు అంటే కేవలం తన ఆత్మను కాపాడుకునే వ్యక్తి కాదండి, ఇతరులను కూడా దేవుని వైపు నడిపించే వ్యక్తి విశ్వాసి. మన మౌనం వల్ల కాదు, ఎవరైనా దేవునికి దూరం అయితే అది మన బాధ్యత కూడా అవుతుంది. అందుకే ప్రేమ అంటే కేవలం ఓదార్చడం కాదు, సత్యం వైపు నడిపించడం కూడా అని తెలుసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు లూకా శుభవార్తలో 19వ అధ్యాయము 41వ వాక్యములో ప్రభువు ఏం చేశారో చూద్దాం. అక్కడ యేసు యెరూషలేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా తన కోసం ఏడవలేదు. కానీ ప్రజలు దేవుని ప్రేమను తిరస్కరించినప్పుడు, ప్రజలు దేవుని సన్నిధికి దూరమైపోతున్నప్పుడు ఆయన ఏడ్చాడు, కన్నీరు కాచాడు, ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. అది ఆయన లోపం కాదు, బలహీనత కాదు, అది దేవుని ప్రేమ యొక్క పరాకాష్ట. నిజమైన ప్రేమ పాపాన్ని చూసి మౌనంగా ఉండదు, రక్షణ కోసం ప్రార్థిస్తుంది, రక్షణ కోసం నడుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండవ పట్టణంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుని ప్రేమను అనుభవించిన వాడు ఇతరుల రక్షణ కోసం జీవిస్తాడు. దేవుని ప్రేమ మన జీవితాన్ని మార్చినప్పుడు మన ఆలోచన కూడా మారాలండి, మన విధానం కూడా మారాలండి. నేను రక్షించబడ్డాను అనేది సరిపోదు, నా కుటుంబం అంతా రక్షించబడాలి అనే తపన మనలో ఉండాలి. రెండవది, నిజమైన క్రైస్తవుడు ఇతరుల కొరకు ప్రార్థించే క్రైస్తవుడుగా ఉంటాడు. ప్రార్థన కేవలం నా అవసరాల జాబితా కాదు, ఇతరుల ఆత్మ కోసం చేసే విజ్ఞాపన కూడా. అమ్మ కన్నీరు, తండ్రి ప్రార్థన, భార్య విశ్వాసం, భర్త ప్రార్థన ఎన్నో కుటుంబాలని దేవుని దగ్గరకు తీసుకొస్తుంది. పునీత మౌనికమ్మ గారు తన కుమారుడైనటువంటి అగస్టిన్ గారి గురించి ప్రార్థించింది. ఆమె ప్రార్థన తన కుమారుడిని రక్షించింది, ఒక పునీతుడిగా నిలబెట్టింది. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చివరిసారిగా నా కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఎప్పుడు ఏడ్చాను? నా పిల్లల కోసం, నా భర్త కోసం, నా భార్య కోసం, నా స్నేహితుల కోసం ఎప్పుడైనా హృదయపూర్వకంగా ప్రార్థించానా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా.
మరి ఈనాటి మొదటి పఠనంలో దేవుడు ఏలియాతో మెల్లని స్వరంతో మాట్లాడాడు. రెండో పట్టణంలో పౌలు గారు దేవుని హృదయాన్ని తన హృదయంగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఈ సువార్త పఠనములో మనం ఆ ప్రేమని, ఏ ప్రేమని? దేవుని యొక్క ప్రేమని కార్యరూపములో చూస్తూ ఉన్నాం. శిష్యులు తుఫానులో చిక్కుకున్నారు. అలలు ఎగుసుపడుతున్నాయి. గాలి బలంగా వీస్తుంది. వారి శక్తి అంతా అయిపోయింది. కానీ వారు యేసుని మర్చిపోలేదు. యేసు వారిని మర్చిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా తుఫానులు రావటం, కష్టాలు రావటం, బాధలు రావటం, ఇబ్బందులు రావటం విశ్వాసం లేకపోవడానికి గుర్తు కాదండి. తుఫానులో కూడా యేసు మన వైపు నడిచి రావటమే నిజమైన గుర్తు. మరి సువార్త పట్టణంలో మనం వింటూ ఉన్నాం. మత్తయి శుభవార్తలో 14వ అధ్యాయములో 27వ వాక్యములో ఉంటున్న మాట ఏంటి? వెంటనే వారితో యేసు, భయపడకుడి, ధైర్యము వహింపుడి, నేనే అని పలికెను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు సువార్త పఠనములో ఒక గొప్ప జీవన సత్యం దాగి ఉంది. ఏంటంటే, యేసు తన శిష్యులని పడవలో పంపించాడు. అంటే వారు క్రీస్తు ప్రభు చిత్తములోనే ప్రయాణం ప్రారంభించారు. దీనికి వాక్యాధారం ఈనాటి సువార్తలోనే 22వ వాక్యం. యేసు తన జన సమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందు ఆవలి ధరికి చేరవలనని ఆజ్ఞాపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సోదరులారా, వారు దేవుని చిత్తములోనే ప్రయాణం చేశారు. అయితే ఆ దేవుని చిత్తములో నడుస్తున్నటువంటి వారికి కూడా తుఫానులు వస్తాయా? వస్తాయి. కష్టాలు వస్తాయా? బాధలు వస్తాయా? ఇబ్బందులు వస్తుందా? వస్తాయి. శిష్యులు పాపం చేసినందుకు తుఫాను రాలేదు. యేసును అనుసరించినందుకు, క్రీస్తు ప్రభు చిత్తాన్ని నెరవేర్చినందుకు వారి జీవితంలో ఇక్కడ తుఫాను వచ్చింది. ఇది మన జీవితానికి కూడా గొప్ప సత్యం నేర్పిస్తుంది ప్రియులారా. ఎందుకంటే అందరూ అనుకుంటుంటారు, నేను ప్రార్థిస్తున్నాను, మరి నాకు ఈ కష్టం ఎందుకు? నేను ప్రతి ఆదివారం దివ్యబలికి వెళ్తున్నాను, ఆరాధనకి వెళ్తున్నాను, అయినా నా కుటుంబంలో ఈ వేదన ఏంటి, ఈ బాధ ఏంటి అని చెప్పి అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన బిడ్డలారా, తుఫాను రావటం, కష్టం రావటం, బాధ రావటం, అలలు ఎగిసిపడటం దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనడానికి గుర్తు కానే కాదు. తుఫానులో కూడా, కష్టములో కూడా, బాధలో కూడా, వేదనలో కూడా నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు నీతో ఉన్నాడని, నిన్ను ధైర్యపరుస్తున్నాడని, నీతో కలిసి నడుస్తున్నాడని గుర్తు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక హృదయాన్ని తాకే ఉదాహరణని మీకు చెప్తా. ఒక చిన్న బాలుడు తన తండ్రితో కలిసి సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది. పడవంతా ఊగిపోయింది. అందరూ భయంతో కేకలేస్తున్నారు. కానీ ఆ చిన్న అబ్బాయి ప్రశాంతంగా కూర్చున్నాడు, ఏం తెలియనట్టు. ఒక వ్యక్తి ఆశ్చర్యపడి అడిగాడంట, బాబు నీకు భయం లేదా అని చెప్పి. అప్పుడు ఆ అబ్బాయి చిరునవ్వుతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ పడవ నడిపేది మా నాన్న, మా తండ్రి. ఆయన ఉన్నంత వరకు నాకు భయం ఎందుకు అని చెప్పాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత పడవను కూడా నడిపేది ఆ ప్రభువే, యేసు క్రీస్తే. ఆయన ఉన్నప్పుడు తుఫాను పెద్దదా? కష్టం పెద్దదా? సమస్య పెద్దదా? లేక మన జీవితాన్ని నడిపించే నావికుడు పెద్దవాడా? ఆ రక్షకుడే గొప్పవాడు. ఆ రక్షకుడే, ఆ ప్రభువే అన్నిటికంటే బలమైన, శక్తివంతుడైన ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం చదువుకున్న వాక్యములో మరొక విషయం దాగి ఉంది. 14వ అధ్యాయములో 29వ వాక్యములో, ఆయన రమ్మనగానే పేతురు పడవ దిగి నీటిపై నడిచి ఆయన వద్దకు వస్తూ ఉండెను. కానీ పెనుగాలికి భయపడి నీటిలో మునిగిపోవచ్చు, ప్రభువా నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగింది. ఇక్కడ పేతురు మునిగిపోవడానికి కారణం నీరు కాదు, గాలి కాదు, అలలు కాదు. యేసు మీద నుండి తన చూపును తీసివేయడమే. ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. యేసుని చూస్తున్నంతసేపు మనకు ధైర్యం ఉంటుంది.
సమస్యలను ఎప్పుడైతే చూస్తామో భయం పెరుగుతుంది, విశ్వాసం తగ్గిపోతుంది. అందుకే విశ్వాసం అంటే సమస్యలు లేకపోవటం కాదు, సమస్యల మధ్య కూడా క్రీస్తుని చూడటమే నిజమైన విశ్వాసం. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వాక్యములో దేవుని యొక్క వాక్కు ఈ రీతిగా సెలవిస్తుంది: మన విశ్వాసమునకు కారకుడు పరిపూర్ణతను వసగువాడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదుము. ఈ వాక్యం మన జీవితానికి ఒక దిశను చూపిస్తుంది. లోకం భయాన్ని చూపిస్తుంది, మన పరిస్థితులు నిరాశను చూపిస్తాయి, మనుషులు వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రియులారా, యేసు వైపు తన దృష్టిని నిలిపినవాడు ఎప్పటికీ ఒంటరివాడు కాదు. ఎందుకంటే మనల్ని నిలబెట్టేది మన బలం కాదు, మనపై ఉన్న క్రీస్తు ప్రభు ఆశీర్వాదం, క్రీస్తు ప్రభు దక్షిణాహస్తం. మరి ఈరోజు ప్రియ బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించదని చెప్పి అలనాడు పేతురు గారిని, ఈనాడు మనందరినీ కూడా ప్రభువు అడుగుతున్నటువంటి గొప్ప ప్రశ్న. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పేతురుని ముందుగా ప్రభు రక్షించాడు, తర్వాత బోధించాడు. ఇదే దేవుని ప్రేమ. మనం పడిపోయినప్పుడు ఆయన ముందుగా చెయ్యందిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, తర్వాత మళ్ళీ నడవటం నేర్పిస్తాడు. అందుకే మన బలహీనతలు, మన లోపాలు దేవునికి అడ్డం కావు, ఆయనపై నమ్మకం కోల్పోవటమే అడ్డంకి. మరి రోజు సువార్త పఠనం ద్వారా 3 సత్యాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, తుఫాను విశ్వాస జీవితంలో కూడా వస్తుంది, కానీ ఆ తుఫాను కంటే, ఆ కష్టం కంటే మన దేవుడు గొప్పవాడని మనం నమ్మాలి, గుర్తించాలి. రెండవది, యేసుపై చూపు ఉంటే నీటి మీద కూడా నడవగలం. సమస్యల మీద చూపు ఉంటే చిన్న అల కూడా మనల్ని ముంచేస్తుంది. మూడవది, మనం మునిగిపోతున్నప్పుడు యేసు దూరంగా నిలబడి చూడడు, చెయ్యి చాచి లేపుతాడు. మరి ఈరోజు ఈ 3 విషయాలను కూడా మన మనసులో పెట్టుకుని ఆత్మపరిశీలన చేసుకుందాం. మరి నేను ఈరోజు ఏ తుఫానులో ఉన్నాను? భయమా, అనారోగ్యమా, అప్పుల, కుటుంబ సమస్యల? ఆ తుఫానును చూస్తున్నానా, లేక నా రక్షకుడైన యేసుని చూస్తున్నానా? ఈరోజు ఆత్మపరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మనం 3 పఠనాలని కూడా ధ్యానించాం. ఒకే సత్యాన్ని ప్రకటిస్తుంది. మొదటి పఠనం చెబుతుంది, దేవుడు గొప్ప శబ్దములో కాదు నిశ్శబ్దంతో మాట్లాడతాడు అని చెప్పి. రెండో పఠనం చెబుతుంది, దేవుని ప్రేమను పొందినవాడు ఇతరుల రక్షణ కోసం జీవిస్తాడని చెప్పి. సువార్త పఠనం చెబుతుంది, తుఫాను ఎంత పెద్దదైనా యేసు అంతకంటే గొప్పవాడు అని చెప్పి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఎన్నో తుఫానులు ఉండవచ్చు, కానీ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దండి. పడవలో నీరు ఉండటం ప్రమాదం కాదు, హృదయములో భయం ఉండటమే ప్రమాదం. తుఫాను నిన్ను ముంచదు, విశ్వాసం కోల్పోతావని నీ భయమే నిన్ను ముంచేస్తుంది. అందుకే ఈరోజు పేతురులాగా మనం ఎవరిని ప్రార్థించాలి? ప్రభువా రక్షించుము అని ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా తన చెయ్యి చాచి నిన్ను లేపుతాడు, రక్షిస్తాడు. ఎందుకంటే తుఫాను కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో నడిచేవాడు భయంతో కాదు, విశ్వాసంతో జీవిస్తాడు. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, దయగల మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క పవిత్ర సమయంలో, ఈ సామాన్య కాలం 19వ ఆదివారం నాడు నీ యొక్క వాక్యము చదివి ధ్యానించుకున్నాం ప్రభువా. ఈనాడు మీరు మాతో 3 పఠనాల ద్వారా మాట్లాడారు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈరోజు నాయనా, జీవిత తుఫానులు చూసి భయపడే హృదయాన్ని కాదు ప్రభువా, నేను చూసి ధైర్యంగా ముందుకు సాగే మనస్సుని, విశ్వాసాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. నీవు మాట్లాడేటువంటి మృదువైన స్వరాన్ని వినే కృపను మాకు దయచేయండి ప్రభువా. ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించే ప్రేమను మాకు దయచేయండి. ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి సమయంలోనైనా నీపై చూపు నిలిపే స్థిరమైన విశ్వాసాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు నాయన మానవ జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు ప్రభువా, రక్షించండి ప్రభువా, కృప చూపించడానికి సహాయం దయచేయండి. మరి ఎవరైతే ప్రభువా ఆన్లైన్ ద్వారా ఈ వాక్యం వింటున్నారందరినీ కూడా వారి కుటుంబాలు దీవించండి, వారి సంఘాన్ని బలపరచండి, వారి విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. ఇంకెవరైతేనైనా ఈ వాక్యం ద్వారా అనేక మందినైనా
బలపడుతున్నారో వారికి సహాయం దయచేయండి. వారి విశ్వాసాన్ని బలపరిచి ఈ యొక్క ఆన్లైన్ సువార్త పరిచర్యని ఇంకా బహుబలంగా విస్తరింపచేసి కృప చూపించమని, మా యొక్క వాక్య పరిచర్యలను, మా యొక్క దైవిక జీవితాలని మీ కృపలో భద్రపరిచి నూరంతులుగా ఫలించే విశ్వాస జీవితాలని మా అందరికీ దయచేయమని, ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కూడా ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి, కష్టాల నుండి, బాధల నుండి విముక్తిని దయచేసి మీ శాంతి సమాధానాన్ని, మీకు అభిషేకాన్ని కురిపించమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. త్రిత్వేక సర్వేశ్వరుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా దీవించి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.